ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే, రేపు నీ కోసం ఒకరు తప్పకుండా రాబోతున్నారు. వారు ఎవరు అనేది నీవు తెలుసుకొని తీరాల్సిందే అని బాబాగారు అంటున్నారు. మరి ఆ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటనేది ఇప్పుడైతే విందామండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్‌ను కనుక మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం. రేపు నీ కోసం ఒకరు రాబోతున్నారు. వారెవరో నీవు తప్పకుండా తెలుసుకునే తీరాల్సిందే. గత కొన్ని రోజులుగా నువ్వు పడుతున్నటువంటి బాధంతా కూడా రేపటి రోజున తొలగిపోవడంతో నీ మనసంతా కూడా ప్రశాంతంగా మారబోతుంది. చాలా ఎక్కువగా ఆందోళన చెందుతూ, ఎక్కువగా ఆలోచిస్తూ బాగా బెంగ పెట్టుకుని ఉన్నావు. ఇప్పుడు నీ నుండి ఆ బెంగంతా కూడా తొలగిపోతుంది. నన్ను నమ్మిన వారికి ఎప్పుడూ కూడా నేను అన్యాయం అనేటటువంటి మాట లేకుండా చేస్తాను. కొంచెం ఆలస్యంగా అయినా సరే నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కబోతున్నాయి. కష్టాలు ఏవీ కూడా శాశ్వతం కాదు తల్లి. అందుకు నీ జీవితంలో జరిగేదే గొప్ప సాక్ష్యంగా మారబోతుంది. ఇక పైన నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. రేపు నీకు జరిగేటటువంటి ఒక ఆశ్చర్యంతో నీకు సంతోషకరమైనటువంటి రోజులు మొదలవుతాయి. ఇక నుండి అన్నీ కూడా శుభకరమైనటువంటి రోజులే. ఇప్పటి వరకు నీవు కోల్పోయింది ఏదీ కూడా వెనక్కి తిరిగి రాదు. కానీ రేపు మాత్రం నువ్వు కోల్పోయింది నీ చేతికి వస్తుంది. ఇకపై కూడా నీకు ఏదైతే దూరం అయ్యాయో అవన్నీ కూడా తిరిగి నీ చెంతకు చేరుతాయి. అది ధనం అవ్వచ్చు, ఆప్యాయతలు అవ్వచ్చు, ప్రేమానురాగాలు అవ్వచ్చు, అలాగే మీ కుటుంబంలో ఒక మంచి బంధం అవ్వచ్చు. మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా మారిపోయేటటువంటి సమయం మొదలవుతుంది. అది కూడా రేపటి రోజుతోనే మొదలవుతుంది. నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉన్నత స్థితి కలిగి నీకు ఆదాయం కూడా చాలా గొప్పగా లభించబోతుంది. నువ్వు వేసుకున్నటువంటి ప్రతి ప్రణాళిక కూడా అన్నీ చక్కగా అమలవుతాయి. నీ భవిష్యత్తు కోసం నీవు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు నీకు ఎన్నో మేలు కలిగేలా చేస్తాయి. ఆ తరువాత మీ కుటుంబంలో ఆనందంగా జీవించవచ్చు. కొన్నిసార్లు నీపై నాకు చాలా ఆగ్రహం వస్తుంది. అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తావు. మంచివారు ఎలా ఉంటారో చెడువారు కూడా ఈ ప్రపంచంలో ఉంటారు అనేది జీవిత సత్యం. అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏమరపాటుగా ఉన్నావు అంటే నిన్ను ఎలాగైనా సరే అణిచివేసి వారు నీ లక్ష్యానికి అడ్డుపడడమే కాకుండా నీ స్థాయికి వారు వెళ్ళాలి అని చూస్తున్నారు. వారు నీ స్థాయికి వెళ్ళడంలో తప్పేమీ లేదు. కానీ వారు మాత్రం నీవు వెళ్ళేటటువంటి దారిలో కొన్ని ఆటంకాలను సృష్టించాలి అని అనుకుంటున్నారు. కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు. నీవు పడినటువంటి ఇబ్బందులు, నీ పరిస్థితుల వలన నీకు ఆ స్వభావం సహజంగానే వచ్చింది. నీవు అందరూ కూడా మంచివారే, నావారే అని అనుకుంటూ ఉంటావు. నీ మనసులో ఏదైనా కానీ ఒకటి అనిపిస్తే దానిని మనసులో దాచుకుంటూ మనసును కూడా ఆధీనంలో ఉంచుకునేటటువంటి సామర్థ్యం కలవాడివి. జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాలుగా నీవు ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నావు. నీవు అనుకుంటున్నటువంటి స్థాయికి ఎదిగే వరకు నువ్వు కోరుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న కోరికలు కూడా అన్నీ అదుపులోనే ఉంచుకున్నావు. అవన్నీ కూడా నీకోసం నువ్వు ఏది ఆలోచించకుండా ప్రతి ప్రయత్నాన్ని ఇష్టంగా స్వీకరిస్తూ వచ్చావు. అలాగే ఆ ప్రయత్నంలో విజయాన్ని కూడా సాధించావు. ఇక నీవు సాధించవలసింది నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడమే. దానికోసం నువ్వు అన్ని ప్రయత్నాలు చేస్తున్నావు. ఎన్నో రోజుల నుండి శ్రమిస్తూ ఉన్నావు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం నీకు కనిపించడం లేదని దిగులు చెందుతూ ఉన్నావు. కానీ ఇక నుండి చెబుతున్నాను, నీకు ఆర్థిక పరంగా ఉండేటటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అన్నీ విజయాలే లభిస్తాయి. నువ్వు ఎలా అయితే జీవితాన్ని ఏ విధంగా అయితే గొప్ప కలలు కన్నావో, వాటి కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో, ఏవైతే వదులుకున్నావో అవన్నీ కూడా తిరిగి పొందుతావు. నీలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటో తెలుసా? నీ కళ్ళకు నచ్చినటువంటి ప్రతి వస్తువు కూడా నీకు కావాలని ఎప్పుడూ కోరుకోవు. నీకు ఎంతవరకు అది అవసరమో,
ఎంతవరకు దాని వలన నీకు లాభం అనే దాని గురించి బాగా ఆలోచించి నీ మనసును సైతం అదుపులో ఉంచుకుంటూ స్థిమితంగా, నిర్మలంగా ఉండగలుగుతున్నావు. అయితే మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషికి కోరికలంటూ సహజమే కదా! అలాగే ఆ కోరిక నెరవేరనప్పుడు మనసుకు కూడా బాధ కలగడం సహజమే. ఎంత కాదనుకున్నా కూడా నీకు మాత్రం బాధ ఉండదా? ఆ విషయం నీ బాబాకు బాగా తెలుసు. ఇక నుండి బాధపడనవసరం లేదు. నీకు ఆర్థికంగా అన్నీ సమకూరేలా ఒక వరాన్ని ఇవ్వబోతున్నాను. అది ఈ గురువారం రోజు నుండి ఒక మంచి శుభసూచకాన్ని నీకు తెలియజేస్తాను. అవసరమైనవన్నీ కూడా నీ కుటుంబానికి కావలసినవన్నీ కూడా కొనుక్కొని సంతోషంగా ఉండేంత లాభాన్ని ఇవ్వబోతున్నాను. కాబట్టి ఇక నుండి నీవు సంతోషంగా నీ కుటుంబంతో పాటు జీవించు. ఇక రేపు నీకోసం ఒకరు రాబోతున్నారు అని చెప్పాను కదా! వారెవరో కాదు, ఈ సాయినే. నీకోసం ప్రతిరోజు కూడా నీ వెంటే ఉండి నడుస్తూ ఉంటాను. కానీ నీవు గమనించవు. కానీ రేపటి రోజున నా ఉనికిని నీవు తప్పకుండా తెలుసుకుంటావు. ఇక నీతో ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. నువ్వు ఏది పోగొట్టుకున్నా కూడా తప్పకుండా నీకు తిరిగి పొందేటటువంటి అర్హత ఉంటుంది. కానీ నీవు నీ సమయాన్ని పోగొట్టుకుంటే మాత్రం దానిని మాత్రం నీవు ఎట్టి పరిస్థితిలోనూ తిరిగి పొందడం అనేది అసాధ్యమవుతుంది. కాబట్టి నేను నీకు ఇచ్చేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి గడియలను, కొన్ని రోజులను నీవు తప్పకుండా వినియోగించుకునే తీరాలి. ఒక్కసారి నీవే ఆలోచించుకో. నీ వెనుకటి రోజులను, అంటే జరిగిపోయినటువంటి రోజులను ఒక్కసారి బాగా ఆలోచించుకో. అవన్నీ కూడా నిన్ను ఏ విధంగా బాధ పెట్టాయో, నీవు ఆ సమయాన్ని అంతా కూడా ఎలా వృధా చేశావో తప్పకుండా గుర్తు చేసుకో. వాటి గురించి నీవు ఈరోజు ఎంత బాధపడుతున్నావో తెలుసా? అయ్యో! జరిగిపోయినటువంటి రోజులలో కనీసం నేను ఆ సమయాన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటే బావుండేది కదా! ఇప్పుడు నేను అనుకున్నటువంటి స్థాయిలోకి నేను వెళ్ళేవాడిని కదా! అని అనుకుంటూ బాధపడుతుంటావు. అనుకున్నంత మాత్రాన ఇప్పుడు మరలా నువ్వు వెనుకటి రోజులకు వెళ్ళి ఆ పనులను చేయగలవా? లేదు కదా! ప్రతి క్షణం కూడా చాలా విలువైంది, అపురూపమైనది. ఆ సమయానికి నీవు అనుకుంటున్నటువంటి పనిని తప్పకుండా చేసే తీరాలి. వాయిదాలు అంటూ దేనికి వేయకూడదు. అందుకోసం నీకు భగవంతుడు ఇచ్చినటువంటి సమయాన్ని నీవు ఎలా అయితే ఉపయోగించుకుంటావో దాన్ని బట్టే నీ యొక్క భవిష్యత్తు కూడా ఉంటుంది. జీవితంలో ఒక్క క్షణం వృధా అయినా సరే నువ్వు మాత్రం తిరిగి దానిని పొందలేవు. అది జాగ్రత్తగా గుర్తుంచుకొని, తెలుసుకొని నడుచుకో. నువ్వు కోల్పోయినటువంటి ఒక్క క్షణంలోనే ఎన్నో అద్భుతాలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. నీకు జీవితం ఇచ్చేటటువంటి అవకాశాలను వృధాగా కాలక్షేపాలతో అనవసరంగా వ్యర్థం చేసుకున్నావు. ఈ రోజు నుండి ఆ వృధా చేసినటువంటి సమయాన్ని, దాని యొక్క విలువను నువ్వు తప్పకుండా తెలుసుకున్నావు చూసావా? కాబట్టే నీ మంచి కోరి మరీ చెబుతున్నాను. భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. భగవంతుడు ఎప్పుడూ కూడా మనకు మంచి అవకాశాన్నే ఇస్తుంటాడు. మనం వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామా అనేది మన స్థితిగతుల బట్టి ఆధారపడి ఉంటుంది. భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి బహుమతి సమయం. పోయినటువంటి క్షణాలను, రోజులను నీవు పొందకపోవచ్చు. కానీ నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపవద్దు. నీవు ఎంత శ్రమ చేస్తే కాలం కూడా నీకు అంత తోడుగా ఉంటుంది. ఇక నుండి సమయాన్ని అంతా కూడా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. 10 మందికి ఆదర్శప్రాయుడిగా ఉంటావు. నిన్ను చూసి ఇంకొందరు వారి భవిష్యత్తును నిర్మించుకుంటారు. సంతోషంగా నీ కుటుంబంతో గడిపేందుకు సిద్ధంగా ఉండు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.